ఆశయాలకు నష్టం కలిగించే ఎగ్జామ్స్ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల కిరణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఆశయాల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ ఏవో రవీందర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నముల కిరణ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు గిరిజన ప్రాంతంలో గత 33 సంవత్సరాలు, మైదాన ప్రాంతంలో 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని అన్నారు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్వహించిన అనేక ట్రైనింగులు పొందారన్నారు. రిజిస్టర్ రాయడం, సర్వేలు చేయడం, ఆన్లైన్ పనిచేయడం, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర అన్ని రకాల జబ్బులను గుర్తిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులను ప్రజలకు అందిస్తున్నారన్నారు. తగిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. వీటితో పాటు బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలు, ఇతర ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారన్నారు. కరోనా మహమ్మారి కాలంలో కరోనాను నియంత్రించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించారన్నారు. ఇంత సీనియారిటీ ఉన్న ఆశా వర్కర్లకు కొత్తగా ఎగ్జామ్స్ నిర్వహించి కొత్తగా ఆశయాల జ్ఞాపక శక్తిని మళ్లీ నిరూపించుకోవాలని చెప్పడం సమంజసం కాదన్నారు. వెంటనే పరీక్షల నిర్వహణ ఆలోచనలు విరమించుకోవాలన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆహార లోపంతో బాధపడుతున్న వారికి ఆహారంతో పాటు వైద్య సేవలను అందించడంలో, ట్యాబ్లెట్లను అందించడంలో ఆశా కార్యకర్తలు గత 33 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు తమ ప్రాణాలను సైతం అడ్డేసి భారతదేశాన్ని కాపాడటంలో ఆశా కార్యకర్తలు సఫలీకృతమయ్యారు. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారికి గ్లోబల్ హెల్త్ లీడర్లుగా గుర్తించి అవార్డును సైతం అప్పజెప్పింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆశా కార్యకర్తలను గుర్తించడంలో, వారి సమస్యలను పరిష్కరించడంలో మాత్రం వెనుకబడిపోయిందనేది మేము చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వ కాలంలో ఆశా కార్యకర్తలను వారి నైపుణ్యాన్ని పరీక్షించడానికి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఆ రోజు పోరాటాలు చేసి దాన్ని వెనక్కి కొట్టినాం. రద్దు చేయాలి. ఆశా కార్యకర్తలు కోరుకుంటున్నట్టు కనీస వేతనం నెలకు 25,000 రూపాయలు ఇవ్వాలి. పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి. ఆశా కార్యకర్తలకు టీఏడిఏలు ఇవ్వట్లేదు, టీఏడిఏలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రింటింగ్ సంబంధించిన రిజిస్టర్లను సైతం వాళ్ళు రాస్తున్నారు. ఆ రిజిస్టర్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి. యూనిఫామ్ల బిల్లులు గత 5 సంవత్సరాలుగా పెండింగ్లు ఉన్నాయి. యూనిఫామ్లను వెంటనే నాణ్యమైన యూనిఫామ్లను అందించాలి. ఈ రకంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆశా కార్యకర్తలకు వెయిటింగ్ రూమ్లు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటివరకు పెండింగ్ బిల్లులను సైతం వెంటనే విడుదల చేసి వారి ఖాతాలో జమ చేయాలనేది మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వము ఆశా